విన్నర్ అంతే. జై బాలయ్య బ్లాక్ బస్టర్. జై బాలయ్య సంక్రాంతి హిట్ అనుకోవచ్చు. గేమ్ చేంజర్ కంటే బెటర్ బెటర్ రేటింగ్ ఎంత ఇస్తాను? 5 బాలకృష్ణకి రేటింగ్ వేయలేం. రేటింగ్ ఎంత ఇస్తాను? జై బాలయ్య రేటింగ్ ఎంత? 5 out of 5. సినిమా ఓ మంచి స్క్రిప్ట్ సెలక్షన్ బాగున్నాయన్న. ఇప్పుడు ఎందుకన్నా అది అది బాలయ్య గురించి ఓవరాల్ గా జై బాలయ్య తిరగరాస్తారా? రాస్తారా తమన్ మ్యూజిక్ ఎలా ఉందన్న? ఇరగొట్టే తమ్మన్ బాలయ్య సినిమా ఎలా ఉంది తమ్మన్ మ్యూజిక్ ఎలా ఉంది అనుకోడు. ఆల్రెడీ ఇరగొట్టేస్తాడు అక్కడ బాలయ్య అంటే. బాబీ డియోల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాబీ డియోల్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. అండ్ నాకు గత 2 సినిమాల కంటే బాబీ డియోల్ ఈ సినిమాలోనే బాగా నచ్చాడు. లుక్ వైజ్ గా అది 2 సినిమాల్లో కమర్షియల్ గా ఇది ఇప్పుడు 2 వచ్చినాయి కదా, రెండిట్లో ఏది బేసుకుంటావు? యాజ్ ఏ మెగా ఫ్యాన్ గా చెప్పాలి అంటే బాధాకరమైన పర్లేదు, నాకు ఇదే నచ్చింది అన్న. బాలకృష్ణ నచ్చింది. రేటింగ్ ఎంత ఇస్తాను? 5 out of 3 ఇస్తా అన్న. ఎలా ఉంది చెప్పనా? ఫ్యామిలీ తేడా సినిమాకి చూడొచ్చు అన్న, ఫ్యామిలీ పక్క చూడు. సినిమా స్టోరీ వచ్చేసి కొత్త స్టోరీ, కొత్త కథ ఏం కాదు, రొటీన్ స్టోరీయే. కొత్త రొటీన్ మెసేజ్ కొత్తగా ఏం లేదు. కానీ బాలయ్య బాబుని చూపించే విధానం కానీ, డైలాగులు కానీ, ఎలివేషన్స్ కానీ డిఫరెంట్గా రాసుకున్నారు బాబీ డియోల్. అండ్ మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ నుంచి మనకి స్లో బాలయ్య బాబు ఎంట్రీ దగ్గర నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు బాగుంటుంది. బాగానే ఉండదు తక్కువే. అండ్ ప్రీ ఇంటర్వెల్ 20 మాత్రం లిటరల్లీ గూస్ బంప్స్. తమను ప్రాణం పెట్టేస్తాడు బాలయ్య బాబు, నరుక్కుంటూ వెళ్ళిపోతాడు అసలు అరాచకం అన్నట్టు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మెయిన్ ప్లాట్ అండ్ అలాగే ఎమోషన్స్ రావడం వల్ల ఫస్ట్ హాఫ్తో రేసీగా జరిగిన ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది కంపేర్ తో చేసుకుంటే ఫస్ట్ హాఫ్ తోటి. సో దానివల్ల మనకి సెకండ్ హాఫ్ ఏంది కొద్దిగా స్లోగా లాగ్ అయింది అన్నట్టు అనిపిస్తుంది. సిద్ధంగా అనిపిస్తుంది. అది కూడా కాదు. నాకు ఫ్లాష్ బ్యాక్ అన్న ఫస్ట్ హాఫ్ చూసుకున్నాక కంప్లీట్లీ బాలయ్య యాక్షన్ అన్న. డాకు క్యారెక్టర్ చూసుకుంటే కంప్లీట్ ఆఫ్ ఎమోషన్స్, స్టోరీ, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో దానివల్ల కొద్దిగా స్లో అనిపిస్తుంది మనకి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. కమర్షియల్